लॉकडाउन के दौरान पुलिस की जानिब से जहां लॉकडाउन कवायद पर अमलवारी के लिए जोर दिया जा रहा है, वहीं कोविड कवायद पर अमलवारी के लिए महकमा पुलिस और बल्दी अहदेदारों की जानिब से भी मुहिम चलाई जा रही है। अलवाल म्युनिसिपल सैनिटेशन ऑफिसर SS जलेंदर रेड्डी और AE राजू ने अवाम पर जोर दिया कि वो खुद को कोविड कवायद का पाबंद बनाएं और मास्क का इस्तेमाल करते हुए समाजी फासले को बरकरार रखें। अलवाल के वेंकटापुरम में बल्दी अहदेदारों को साउंड सिस्टम के जरिए ये अपील करता हुआ देखा गया। అలాగే షాపుల ముందర ఒక్కొక్క కస్టమర్ కి 1 మీటర్ దూరం ఉండేటట్టు నిలబడమని చెప్పండి। అలా గుంపులు వచ్చేవా కూడా డబుల్ మాస్క్ వేసుకోవాలా, మీరు కూడా డబుల్ మాస్క్ వేసుకోవాలా, శానిటైజర్ బాటిల్ పెట్టుకోవాలి। 8-8:30 వరకు ఉంటాయి మార్కెట్। ఆ వెహికల్ ఇక్కడి నుంచి అక్కడ దాకా తిరుగుతారు 2 సార్లు। ఆ చెత్తను దాంట్లోనే వేసేసి వెళ్ళిపోవాలా, ఎక్కడ రోడ్ల మీద పడే। అలాగే శానిటైజర్ బాటిల్స్ యూజ్ చేసుకుంటా మీరంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని। ఏదైతే మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కోవిడ్ కేసులు సెకండ్ వేవ్ ఎలా ఉధృతంగా ఉందో మన అందరికీ తెలుసు। సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్మోస్ట్ ఆల్ లాక్డౌన్ ప్రకటించాయి। 24 అవర్స్ లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఉన్నాయి। సో మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అందరూ అటు ఫార్మర్స్ పండించే ఫార్మర్ ఇబ్బంది పడొద్దు, కొనుక్కునే కస్టమర్ ఇబ్బంది పడొద్దు, అమ్ముకునే వెండర్ ఇబ్బంది పడొద్దని 4 గంటలు ఇలాంటి వాళ్ళకే లాక్డౌన్ మినహాయింపు ఇచ్చాడు। కాబట్టి అందరూ కూడా మీ వీక్లీ మార్కెట్స్లో అంత క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా వచ్చే పబ్లిక్ కూడా డబుల్ మాస్క్ పెట్టుకోవాలా, అలాగే షాపుల ముందర గుంపులు నిలబడకుండా 1 మీటర్ డిస్టెన్స్ తోటి ఉండాలా। అలాగే షాప్లో ఉన్న అమ్మే ఏదైతే వెండర్ ఉంటాడో అతను కూడా శానిటైజర్ బాటిల్ పెట్టుకొని ప్రతి 15 మినిట్స్కి ఒకసారి శానిటైజర్ చేసుకోవాలా। అలాగే డబ్బాలు వేసాం మేము దూరంగా 6 ఫీట్ డిస్టెన్స్లో ఉండేటట్టు ఇది మెయింటైన్ చేయాలి। కోవిడ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫాలో కావాలని ఇదంతా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మన మా జోనల్ కమిషనర్ గారు మమత గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేమంతా కూడా ఇక్కడ ఈ మైక్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది। అలాగే ఈ యొక్క మార్కెట్లో వీక్లీ మార్కెట్స్లో వెళ్ళేటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మేము ఒక వెహికల్ అలవాటు చేసాము। వెళ్ళేటప్పుడు అందులో పడేసి వెళ్ళిపోయే విధంగా వాళ్ళందరూ కూడా సౌలభ్యాన్ని కలగజేశాం। కాబట్టి కోవిడ్ని నియంత్రించేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం వారు ప్రజలకు సౌకర్యార్థము 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు దీనికి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది। కానీ ఈ రిలాక్సేషన్లో సమయం తక్కువ ఉందని ప్రజలందరూ కూడా దగ్గరకు వచ్చి ఈ నిత్యావసర వస్తువుల కోసము సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండొద్దని, మినిమం 1 మీటర్ దూరంలో ఉండాలని, తర్వాత మాస్క్ కంపల్సరీగా ధరించాలని, ఈ శానిటైజర్లు కూడా వాడాలని చెప్పి ఆరోగ్య శాఖ వారు తర్వాత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా అందరూ కూడా సురక్షితంగా ఉండేటువంటి ప్రక్రియలో వీరందరూ చేయాలని ఇక్కడ ఈ 135వ డివిజను భూదేవి నగర్లో ఈ యొక్క కూరగాయలు విక్రయించేటువంటి వారికి ప్రతి వెండర్కి కూడా ఒక్కొక్క స్థానాన్ని